గత వీడియోలో అప్పుడే పుట్టిన బిడ్డకు చూపు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు పుట్టిన తర్వాత మొదటి 6 నెలల్లో పిల్లల చూపులో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటి 1-2 నెలల్లో బిడ్డ వెలుతురును గమనించడం ప్రారంభిస్తుంది. అలాగే తల్లి, తండ్రి మొఖాలను కొద్ది కొద్దిగా గుర్తించడం మొదలుపెడుతుంది. 2-3 నెలల వయసు వచ్చే సమయానికి కదులుతున్న బొమ్మను లేదా మన ముఖాన్ని కళ్ళతో ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంది. 3-4 నెలల వయసులో 2 కళ్ళు కలిసి మరింత సమన్వయంతో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ దశలో పిల్లలు రంగులను కూడా కొంచెం స్పష్టంగా గుర్తించగలుగుతారు. 4-6 నెలల మధ్య ఎదురుగా ఉన్న బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నించడం, చేతులు కళ్ళ సమన్వయం మెరుగుపడడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత ఆసక్తిగా గమనించడం ప్రారంభమవుతుంది. అంటే పుట్టినప్పుడు పూర్తిగా అభివృద్ధి చెందని చూపు మొదటి 6 నెలల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో ప్రతి నెల పిల్లల కంటి చూపులో కొత్త కొత్త మార్పులు కనిపిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ వయసులో బిడ్డ వెలుతురుకు అసలు స్పందించకపోయినా, కదులుతున్న వస్తువులను కళ్ళతో ఫాలో అవ్వకపోయినా, లేదా ఒక కన్ను ఎప్పుడు లోపలికి లేదా బయటికి తిరిగినట్లు కనిపించినా, తప్పకుండా ఒకసారి పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్కు లేదా ఆప్థమాలజిస్ట్ను సంప్రదించండి. తర్వాతి వీడియోలో 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు చూపు ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.